నమస్తే అండి, నా పేరు సునీల్ రావు. సిద్దిపేట దగ్గర నుంచి అమన్య ఫామ్ లో నుండి మాట్లాడుతున్నాను. మేము గత 5 సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్నాము. అందులో మాకు 2 ట్రాక్టర్స్ ఉన్నాయి. అందులో మేము మామిడి తోట, నిమ్మ తోట, బత్తాయి తోట, సపోటా పెట్టాము. అందులో ఇంటర్నల్ గా మేము టమాటా, మిర్చి, వంకాయ, కాకరకాయ పండిస్తున్నాము. అయితే మేము ఈ వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ తో ఇబ్బందులు జరుగుతున్నాయని చూసేపటికి మేము యూట్యూబ్ లో ఏదైనా ఈజీ ప్రాసెస్ లో వ్యవసాయం చేయడానికి అనుగుణంగా ఉందని చూస్తే యూట్యూబ్ లో ఫామ్ రోబో అని ఉంది. అది మేము ఎంక్వైరీ చేసి ఫామ్ రోబో వల్ల కనెక్ట్ అయ్యి సంవత్సరం క్రితం ఫామ్ రోబో తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక మాకు చెట్టు మధ్యలో ట్రాక్టర్ చేయలేని పని ఫామ్ రోబోతో చేస్తున్నాము. దీనికి అటాచ్మెంట్స్ ఏంటంటే కల్టివేటర్, రోటవేటర్, స్ప్రేయరు, ట్రైలర్ ఉంది. అందులో మాకు చెట్టుకు మధ్యలో 2-3 ఫీట్ల గ్యాప్ లో చెట్టు పెట్టుకున్నాము. అందులో ట్రాక్టర్ చేయలేని పని, మ్యాన్ పవర్ చేయలేని పని రోటవేటర్ తో చేస్తున్నాము. కల్టివేటర్ ఉంది, కల్టివేటర్ చేస్తున్నాము. మనకు టైంలో మ్యాన్ పవర్ దొరకరు. 1 ఎకరానికి 10 మంది పట్టినప్పుడు ఖాళీ రోబో ఒక 1 ఎకర్లో 1 గంట సేపట్లో కంప్లీట్ చేసుకుంటున్నాము. మేము ఇందులో మాకు నచ్చింది ఏంటంటే ఆపరేటింగ్. ట్రాక్టర్ అయితే మనకు నడపలేని పరిస్థితుల్లో మళ్ళీ ఆపరేటర్ మీద డిపెండ్ అయింది. ఈ రోబో ఒక రిమోట్ ఈజీ ప్రాసెస్. మనం సేమ్ ఫోన్ లో గేమ్ ఆడుకున్న విధంగా, కార్ గేమ్ ఆడుకున్న విధంగా దీని యొక్క రిమోట్ ఆపరేటింగ్ చాలా బాగుంది. ఏం లేదు, ఇది నేర్చుకోవడానికి ఖాళీ 2 days లో మనకు మొత్తం ఆపరేటింగ్ రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అలాగే మా దగ్గర వర్కర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఖాళీ ఆడుకోవడానికి వచ్చేసి వాళ్ళు కూడా ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ లో ఉంది. ఇది ఈజీగా ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కడ కూర్చున్నా కూడా రిమోట్ లో చూస్తూ కిలోమీటర్ డివైస్ లో మొత్తం ఎక్కడైనా చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. దీనికి ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాస్ ఉంటాయి. మనకి ఇందులో రిమోట్ లోనే కనబడతాయి. ఇదే రిమోట్ లో మనం చూసుకుంటూ వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడైనా ఒక దగ్గర కూర్చుండి వ్యవసాయం చేసుకోవడానికి అనుగుణంగా ఉంది. దీనితో మాకు ఫస్ట్ గా ట్రాక్టర్ ఉండేది, అది చేయలేని పని ఇది చేస్తుంది. చాలా ట్రాక్టర్ తో ఇబ్బందులు ఉండే. చెట్టుకు మధ్యలో తిరగలేని పరిస్థితి, చెట్లు డ్యామేజ్ కావడము, అలాగే చెట్టుకు డ్యామేజ్ చేయడము చాలా ఇబ్బందికరంగా ఉంది. ట్రాక్టర్ తో సమస్యలు ఎక్కువైతున్నాయని ఇది తీసుకున్నాక చెట్లు డిస్టర్బ్ కాకుండా చెట్ల మధ్యలో గడ్డి తీసుకోవడానికి కానీ స్ప్రే చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ట్రాక్టర్ కి దీనికి చూసుకుంటే మాకు ట్రాక్టర్ కు ఎకరానికి 15,000 నుంచి 20,000 ఖర్చు వస్తుంది ఎకరానికి. అది ఎలా అంటే డీజిల్, మెయింటెనెన్స్, డ్రైవర్ ఛార్జెస్, టైంకు రాలేకపోవడం అంత ఖర్చు పెట్టినా కూడా అప్పుడు రోబో తెచ్చుకున్నప్పటి నుంచి 100 నుంచి 200 ఎకరానికి ఖర్చు చేస్తూ మేము ఫార్మింగ్ చేస్తున్నాము. ఒక ఆపరేటర్ ఉంటే సరిపోతుంది దీనికి. అలాగే దీనికి ఎలా అంటే మ్యాన్ పవర్ మీద డిపెండ్ కాకుండా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఓనర్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కాకుండా మనమే ఆపరేటింగ్ చేసుకోవడానికి దీంతో చాలా అనుగుణంగా ఉంది. అలాగే మనకు మ్యాన్ పవర్ టైంకు దొరికిన పని కాదు. వాళ్ళ దగ్గర ఒక మనిషి కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇదైతే మనమే వ్యవసాయ క్షేత్రం ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేసుకోవడానికి అనుగుణంగా ఉంది. ఇంకా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఆగర్ మిషన్, బ్రష్ కటర్ కూడా తయారు చేస్తుండ్రు. ఖర్చు తగ్గియాలి మ్యాన్ పవర్ కి అని చెప్పేసి. ఇది వచ్చినప్పటి నుంచి మనకు మంచిగా పని సాగుతున్నది, ఖర్చు తగ్గుతున్నది. మేము మా వర్కర్స్ అంతా చాలా సంతోషంగా ఉన్నాము. జై జవాన్, జై కిసాన్.